హలో ఆల్, వెల్కమ్ టు లెన్స్ ఆన్ ఫుడ్. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా. ఈరోజు మరి మనం ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అంతేకాకుండా శ్రావణ మాసంలో చాలామంది నాన్ వెజ్ మానేస్తారు కదా. మరి అలా మానేయడానికి గల కారణాలు, అలా మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అండ్ దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ గురించి ఈ వీడియో చివరిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఛానల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ ఫుడ్ ఎలా తయారు చేయాలో చెప్తున్నాను కదా. మీరు గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఈ చింతపండు పులిహోర ఇలా తయారు చేస్తే గుళ్ళో పులిహోర అంత గొప్పగా ఉంటుంది, మన అమ్మ చేతి వంట అంతా కమ్మగా ఉంటుంది. దీనికోసం నేను ముందుగా 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. అంటే ఇది 600 గ్రాముల దాకా ఉంటుందండి. ఇక నేను నార్మల్ రైస్ కాకుండా బాస్మతి రైస్ వాడుతున్నాను. ఈ బాస్మతి రైస్ వల్ల మనకి అన్నం అనేది మెత్తగా అయిపోకుండా పొడి పొడిలాడుతూ పొడుగ్గా చాలా టేస్టీగా ఉంటుంది. బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దీనిలో 5 గ్లాసుల వరకు నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని 30 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఇప్పుడు మనం పులిహోరకు కావాల్సిన చింతపండు గుజ్జుని తయారు చేసుకుందాము. దీనికోసం మనం ఒక బౌల్లో 2 పెద్ద నిమ్మకాయల సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి. ఈ చింతపండులో వేడి నీళ్ళను పోసి నానబెట్టాలి. వేడి నీళ్ళైనా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చండి. వేడి నీళ్ళు వేయడం వల్ల దాని గుజ్జు త్వరగా వస్తుంది. ఇలా నానబెట్టుకున్న చింతపండు చల్లగా అయిన తర్వాత మనం ఒక చిల్లుల గిన్నెను తీసుకొని, ఎలా నేను అయితే చూపిస్తున్నానో చింతపండుని బాగా కలుపుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడానికి స్ట్రైనర్ అయినా వాడచ్చండి. స్ట్రైనర్ అనేది స్లో ప్రాసెస్ అవుతుంది, అందువల్ల నేను చిల్లుల గిన్నె వాడుతున్నాను. ఈ చింతపండు గుజ్జుని ఒక పాన్లో తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ చింతపండు గుజ్జుని వేయాలి. దీనికి మధ్యలో పొడవుగా ఘాటు పెట్టుకొని తరిగి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు మరియు 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ దాకా ఉప్పు వేసి ఉడికించాలి. ఈ గుజ్జు కన్సిస్టెన్సీ అనేది పావు వరకు తగ్గే వరకు సిమ్లో చిన్నగా కలుపుకుంటూ ఉడికించాలి. ఇక మనం అన్నాన్ని నానబెట్టుకున్నాం కదా, దాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. రైస్ని మనం నార్మల్గా అయినా వండుకోవచ్చు, లేదంటే రైస్ కుక్కర్లో అయినా వండుకోవచ్చు. అన్నం ఉడికేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ మనకి ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా విడివిడిగా ఉంటుంది. మనం ఆల్రెడీ 1/2 అవర్ నానపెట్టాం కదా, అందువల్ల త్వరగానే ఉడుకుతుంది. ఎక్కువ టైం తీసుకోదు, ఒక 20 మినిట్స్లో ఉడికిపోతుంది. మనం గంజిని వార్చాల్సిన అవసరం లేదండి. మనం బాస్మతి రైస్ని వాటర్ సరిపడా వేసాం కదా, అందువల్ల గంజి మార్చాల్సిన అవసరం లేదు. ఇలా రైస్ని స్టవ్ మీద పెట్టుకొని మనం పులిహోరకు కావాల్సిన తాలింపుని రెడీ చేసుకుందాము. అందుకోసం నేను శనగగుండ్లు, అదేనండి పల్లీలు, పచ్చిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, కరివేపాకు, జీడిపప్పు, కొద్దిగా క్యారెట్ తురుమును తీసుకున్నాను. ఒక ప్యాన్ని తీసుకొని 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో 30 గ్రాముల వరకు శనగగుండ్లను వేసి దోరగా అయ్యేంత వరకు వేయించాలి. దీనిలోకి జీడిపప్పును కూడా వేసి వేయించాలి. వీటికి ఒక గుప్పెడు తాలింపు గింజలు వేసి వేయించాలి. చివరిగా కొద్దిగా కరివేపాకు ఆకులు తీసుకొని వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. పులిహోర కలపడానికి అన్నీ రెడీ అయ్యాయి కదా. ఇక ఇప్పుడు ఒక పెద్ద కడాయిలోకి వండి పెట్టుకున్న రైస్ని తీసుకోండి. రైస్ మొత్తం బాగా విడివిడిగా చేసుకొని పరుచుకొని కొద్దిగా ఆరిన తర్వాత దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసి చక్కగా కలుపుకోవాలి. గరిటను వాడడం వల్ల చింతపండు గుజ్జు అనేది చక్కగా కలవదు. చేత్తో కలుపుకోవడం వల్ల మన గుజ్జు రైస్కి బాగా పడుతుందండి. అందువల్ల నేను హ్యాండ్ యూస్ చేస్తున్నాను. ఇలా కలుపుకున్న రైస్ని ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 5 to 10 మినిట్స్ తర్వాత తాలింపు చల్లగా అయిన తర్వాత రైస్ని కలిపి పెట్టుకున్నాం కదా, దీనికి యాడ్ చేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, చాలామంది నాన్ వెజ్ మానేస్తుంటారని. ఇలా చేయడం వల్ల ఒక ట్రెడిషనల్ వే అయినా దాని వెనక ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉందండి. ఈ కాలంలో మనకి వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి అండ్ సన్లైట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మన బాడీ డైజెషన్ సిస్టమ్ వీక్ అవుతుంది. అందువల్ల మన బాడీకి హెవీ ఫుడ్ కన్నా ఈజీలీ డైజెస్టెడ్ ఫుడ్ తీసుకోవడం మంచిది. ఈ టైంలో అవుట్ సైడ్ ఫుడ్ కంటామినేషన్ అవుతుంది. సో నాన్ వెజ్ ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది. ఇక ఫైనల్గా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము అండ్ కొత్తిమీర ఆకుల్ని వేసి
గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ ఎవరు తిన్నా ఆహా అనిపించే మౌత్ వాటరింగ్ పులిహోర రెడీ. ఇక ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం అందరికీ వరించాలని కోరుకుంటూ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.